ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథం 41వ అధ్యాయం 6వ వచనం. వారు ఒకనికొకడు సహాయం చేసుకొందురు, ధైర్యం వహించుమని ఒకనితో ఒకడు చెప్పుకొందురు. క్రైస్తవ జీవితమందు సహవాసము, ఐక్యత ఎంతో అత్యవసరమైనది. ఏకత్వము కోసం క్రీస్తు తన హృదయమును కుమ్మరించి ప్రార్థించెను. కుటుంబం కొరకు సహోదరులు ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు, ఎంత మనోహరం. ఒక మంద కొరకు యేసుక్రీస్తు అనే ఒక కాపరి కలడు. కాపరికి లోబడే ఒక మందకు చెందిన గొర్రెలమై ఉన్నాము. శరీరమునకు క్రీస్తు శిరస్సుగాను మనము శరీరముగా ఉన్నాము. క్రీస్తు శరీరం అంతా దానికి సహాయమై ఉన్న ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకబడి క్రియ చేయుచున్న ప్రకారము మనము అభివృద్ధి కలిగి సాగిపోవలెను. శరీరము ఒక ఆలయముగా ఆయనపై చక్కగా అమర్చబడి పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నాము. శరీరము ఒక నివాస స్థలముగా ఆయనలో ఆత్మమూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నాము. ఇది ఒకే సంఘము. తిరిగి జన్మించినప్పుడు దేవునికి ఒకే సంఘము యొక్క అవయవములై ఉన్నాము. పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘము కాబట్టి సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయవలెను. ప్రార్థన. ప్రేమగల ప్రభు అయిన యేసుక్రీస్తు దేవా, నీకు స్తోత్రం. మేము ఐక్యత కలిగి కుటుంబములుగా సహవాసములో ఎంతో ఆసక్తిగా ఉండుటకు, హృదయమును కుమ్మరించి ప్రార్థించుటకు కృప దయచేయము. దేవా, నీవే మా కాపరివని ఒకే మందవలే ఉండుటకు సహాయము చేయము. దేవా యేసయ్య, నీవే శిరస్సుగా మేము శరీరముగా నీకు మహిమ తెచ్చే వారముగా సాగిపోవుదుము. పరిశుద్ధమైన దేవాలయముగా వృద్ధి పొందుటకు దయచూపుము. ఆత్మమూలముగా దేవా నీకు నివాస స్థలముగా కట్టబడుటకు నీ మాటతో బలపరచుము. దేవా, తిరిగి జన్మించిన వారు ఒకే సంఘముగా సంఘము యొక్క అవయవములుగా ఉందుము. దేవా, నా దేవా, సహోదర ప్రేమ ఐక్యత కలిగి నిలువరముగా ఉండుటకు యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.